కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. అయితే ఒక అమ్మాయి కుటుంబం తనని హనీ ట్రాప్ చేసి 5 కోట్ల వరకు నన్ను డిమాండ్ చేస్తున్నారని కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చారు. బాధిత యువతి ఎవరైతే ఉన్నారో తన వయసు 17 సంవత్సరాలు, మైనర్ పైన తనకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత యువతి కుటుంబం కూడా బండి సంజయ్ కుమారుడి పైన కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతానికైతే ఈ ఘటనపై కరీంనగర్లో మరియు హైదరాబాద్లో కేసు నమోదైంది. అయితే పోలీసులు దీన్ని ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా హనీ ట్రాపా, బాధితుడా, నిందితుడా అనేది నిర్ధారించాల్సి ఉంది. గత కాలంలో కూడా చూసుకుంటే బండి భగీరథ్ కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. కాలేజ్లో కొన్ని ర్యాగింగ్లు కానీ, కొన్ని గొడవల్లో కానీ భగీరథ్ కనిపిస్తున్న కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో ఇది తీవ్ర దుమారమే లేపింది. అయితే రీసెంట్గానే పాడి కౌశిక్ రెడ్డి మరియు బండి సంజయ్కి ఒక యుద్ధ వాతావరణమే కరీంనగర్లో మొదలైంది. అదే విధంగా ఉండగా ఇవాళ కరీంనగర్ మొత్తం బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ బంద్కు పిలుపునిచ్చిన క్రమంలో బండి భగీరథ్ పై కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. అయితే నేను బాధితుడిని, ఆ బాధిత యువతి నాతో గుళ్ళోకి వచ్చింది, మేము మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనే రిలేషన్షిప్ ఉంది. అయితే నేను తనతో సన్నిహితంగా ఉన్న తన ఇంట్లో కొన్ని ఫంక్షన్స్ కూడా నేను అటెండ్ అయినా అని బండి భగీరథ్ చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో బాధిత యువతి నన్ను హనీ ట్రాప్ చేసి 5 కోట్ల వరకు నన్ను డిమాండ్ చేసిందని వాపోయారు బండి భగీరథ్. అయితే ప్రస్తుతానికైతే కరీంనగర్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే బాధిత యువతి కూడా హైదరాబాద్లో తను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఆ యువతి కూడా మైనర్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే నాకు మద్యం తాగించి నాపై చేశారు బండి భగీరథ్ అని బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఇది హనీ ట్రాపా లేకపోతే బండి సంజయ్ కుమారుడు బాధితుడా, నిందితుడా అని తెలవాల్సి ఉంది. అయితే చర్చనీయాంశంగా మారిన అంశం ఏంటంటే బాధిత యువతి 5 కోట్లు డిమాండ్ చేస్తే మరి బండి సంజయ్ కుమారుడు దాదాపు తనకు 50,000 వరకు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే 5 కోట్లకి 50,000కి అసలు పసలేదని కొన్ని సంఘాలు మాట్లాడుతున్నాయి. బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతి దగ్గర బండి భగీరథ్కి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ కానీ, కొన్ని ఫొటోస్ కానీ ఉన్నాయి. వాటితో ఆమె నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ 5 కోట్ల వరకు నన్ను డిమాండ్ చేసిందని పోలీసులు నన్ను ఆదుకోవాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈరోజు ఉదయం కంప్లైంట్ ఇచ్చారు. అయితే బాధిత యువతి తన వయసు 17 సంవత్సరాలు ఉండడం, తను మైనర్గా, అయితే మొత్తానికైతే బాధిత యువతి హైదరాబాద్లోని ఒక పోలీస్ స్టేషన్లో తను కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో తను మైనర్గా నిర్ధారించిన పోలీసులు ఆధారాలు దొరికితే బండి సంజయ్ కుమారుడి పైన పోస్కో కేసు అనేది నమోదయ్యే అవకాశాలు చాలానే కనిపిస్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్. అయితే ఇప్పుడు బండి భగీరథ్ అంటే తండ్రి కుమారులను ఎవరైనా టార్గెట్ చేశారా, లేకపోతే రాజకీయంగా వారి ప్రతిష్టను దెబ్బతీసే ప్రస్తుతానికైతే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి ఈ కేసు ఏ విధంగా వెళ్తుందనేది.